వెల్కమ్ టు జనకమలం. విజయనగరం జిల్లాలో వైసీపీ టీడీపీ కలిసిపోయా. అదేంటి, ఓటంలో ఉన్నది జనసేన బీజేపీ కదా అని అనుకుంటున్నారా? మీరు అక్కడే పప్పులో కాలేశారు. ఈ మాటలు అంటుంది నేను కాదు, ఓటంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి విజయనగరం జిల్లాకు చెందినటువంటి జనసేన నాయకుడు ఆదాడ మోహన్. గత కొద్ది రోజులుగా తాటిపూడి హైవేకి ఆనుకున్నటువంటి ఎస్విఎన్ స్వప్నలోక్ అనేటటువంటి వెంచర్, ఇప్పుడు అది భూమాతగా పేరు మార్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కొంతమంది భాగస్వామిగా ఉండి ఆ యొక్క వెంచర్ ప్రారంభించారనేది ఆదాడ మోహన్ చేస్తున్నటువంటి ఆరోపణ. అందులో చెరువులు, బందలు, డీపట్టా ల్యాండ్స్ కలిపి దానికి అప్రోచ్ రోడ్ నిర్మించారు. 100 ఎకరాల్లో నిర్మించినటువంటి ఆ యొక్క భూమి ధరలు విపరీతంగా పెరిగిపోయి సుమారుగా 1.80 సెంట్లు అందులో ప్రభుత్వ భూమి కలిసిపోయిందనేది రెవెన్యూ వాళ్ళు చెబుతున్నటువంటి మాట. ఏదైతే ప్రభుత్వ స్థలం అందులో కలిసిందో అది సుమారుగా 7-8 కోట్ల పైనే ఉండవచ్చు. ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం చాలా కోట్ల రూపాయలు పలుకుతూ ఉంది. దీనిపైన టీడీపీ జనసేన మధ్య వివాదం రాజుకుంది. వైసీపీ ప్రభుత్వంలో వేసినటువంటి ఆ లేఅవుట్ రోడ్డు ఏదైతే ఉందో స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ వైసీపీ నేతలు ఆదాడ మోహన్పై విరుచుకుపడుతున్నారు. ఆదాడ మోహన్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ ఉన్నారు. ఆ రోడ్డు లేకపోతే మాకు చాలా ఇబ్బందులు వస్తాయి, మా పొలాలకు వెళ్ళలేము అనేటటువంటిది అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు చెబుతున్నటువంటి మాట. దీనిపైనే జనకమలం తరపున మనం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి స్థానిక విఆర్ఓ గారిని, అదేవిధంగా సెక్రటరీ గారిని కూడా వివరణ కోరడం. చిరుపిల్లి పంచాయతీలో ఎస్విఎన్ స్వప్నలోక్ అనేటటువంటి లేఅవుట్ ఉంది కదా సార్, దాని అప్రోచ్ రోడ్ అది గవర్నమెంట్ వేసిందా లేకపోతే ప్రైవేట్ వాళ్ళు వేసుకుందా సార్? అది గవర్నమెంట్ వేయలేదు సార్, ప్రైవేట్ గా వేసుకున్నారు సార్. అందులో ఏమైనా రోడ్డు ఏమైనా వెనకాల గ్రామాలకి, పంచాయతీలో కనెక్టివిటీ గ్రామాలకి ఏమైనా రోడ్డు వెళ్తుందా సార్? రోడ్డు వెళ్తుంది సార్, చినకండపల్లి, చీడిపాలెం విలేజ్లకి. అలా ఆ రోడ్ నుంచి కృష్ణాపురం అలా సీతంపేట వరకు వెళ్ళిపోద్ది సార్. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి గవర్నమెంట్ రోడ్లు ఉన్నాయి కదా సార్? ఉన్నాయండి, గవర్నమెంట్ రోడ్ ఉన్నాయి, కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి సార్. ఇందులోంచి వెళ్ళాలని అయితే ఏం లేదు, ఉన్నాయి సార్, గవర్నమెంట్ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్డుతో పాటు ఆ రోడ్లు కూడా ఉన్నాయి, అంతే కదా సార్? అంతే. అయితే ఇప్పుడు ఇందులో రికార్డెడ్ గా మొన్న ఎంఆర్ఓ గారు బోర్డులు పాతారు. అందులో ఏంటి సార్, బందలా చెరువులా ఏంటి అవి? అది ఫస్ట్ జగన్నాథ్ బంద్ సార్, ఆ తర్వాత పెద్ద బంద. దాని మీద ఇప్పుడు వివాదం రాజుకుంది. అవును సార్, మా రికార్డ్ ప్రకారంగా అవి బందల్లాగా ఉన్నాయి సార్. కాకపోతే మాకు తెలిసినంత వరకు బంద అవి డీపట్టాలుగా ఉన్నాయి సార్. అవి దానిపై పంచాయతీ తీర్మానం ఉందని రైతులు చెప్పారు, కానీ అందులో పంచాయతీ తీర్మానం లేదని సెక్రటరీ చెప్పారు. అడిగారండి. అవును సార్. సార్, నేను జనకమలం రిపోర్టర్ అండి, ఎస్కోట్ అండి. తెలుసా? ముసిడిపిల్లి నిన్న కొంతమంది రైతులు దాంట్లో మాకు రోడ్డు కావాలి అనేసి కొంచెం వెర్షన్ చెప్పారు. ఎంఆర్ఓ గారు నాకు రిపోర్ట్ పంపించారు. పలానా సర్వే నెంబర్లు ఇలాగ 100 ఎకరాలు లేఅవుట్ పెట్టుకుంటారు, పట్టుకుంటే ఆ లేఅవుట్ లోని ఇలాగ ఇది చెరువు కొంచెం డీపాట అనేది ఇలాగ ఉంది రోడ్డు. దానికి సంబంధించి మీరు గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు అందించి చేశారంటే, నేనేదైతే మీ తెలిపిన వివరాల ప్రాప్తి గ్రామ పంచాయతీతో అనుమతులు మంజూరు చేసినట్టు మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. అది గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రాప్తి చెరువు రస ఏదనేది నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఉంది, గ్రామ పంచాయతీకి ఎటువంటి లేదని నేను రాశాను అని పంచాయతీ తీర్మానం చేసినట్టు రైతులు చెప్తున్నారండి. మన దగ్గర అయితే ప్రూఫ్స్ లేవు సార్. అందులో ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు ప్రభుత్వం నిర్మించింది కాదు, లేఅవుట్ వాడు నిర్మించిందే. ఆ రోడ్డు కొన్ని గ్రామాలకు వెళ్తే వెళ్ళొచ్చు. రైతులు చెప్పినటువంటి గ్రామాలకి అన్నిటికీ కూడా ప్రభుత్వం తరఫున ఇప్పటికే రోడ్లు ఉన్నాయనేసి ఆయన చెప్పడం జరిగింది. చట్ట విరుద్ధంగా రోడ్డు వేసినప్పటికీ కూడా ఆ రోడ్డు మాకు అవసరము, ప్రజాప్రతినిధులుగా మా అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ రోడ్డును అలాగే ఉంచాలి, కొనసాగించాలి అనేది రైతులు చెబుతున్నటువంటి మాట. ఆ రైతుల్లో చాలామంది వైసీపీ టీడీపీకి చెందినటువంటి మాజీ సర్పంచ్లు ఉన్నారు, కోఆపరేటివ్ చైర్మన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోడ్డు కోసం ఇప్పటికే పీజీఆర్ఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చామని చెప్పడం జరిగింది. ఇదే ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఇదే మండలంలో అనేక గిరిజన గ్రామాలు దశాబ్ద కాలంగా ఇదే చట్టాల కారణంగా రోడ్లు వేయలేని పరిస్థితి ఉన్నది. గిరిజనులు డోలి మూతలు మోస్తున్న పరిస్థితి కనబడుతోంది. చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది.
ఇవన్నిటికీ కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే చట్టాలే కారణం. ఫారెస్ట్ చట్టాలు, పర్యావరణ చట్టాలు, ఈ చట్టాల కారణంగా ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా గిరిజన గ్రామాలకి రోడ్లు వేయడం అనేది జరుగుతుంది. అదే చట్టాలు ఇక్కడ లేఅవుట్లు వేయడానికి, వాటి అప్రోచ్ రోడ్లు వేయడానికి మాత్రం అడ్డు రావడం లేదు. దీని వెనకాల ఏం జరుగుతూ ఉంది? ఆ రైతుల మాటల్లోనే మనం గమనిస్తే ప్యాకేజీల కోసమే కొంతమంది ఇదంతా చేస్తున్నారని ఆరోపణ చేయడం జరిగింది. ఈ లేఅవుట్ చట్టబద్ధంగా వేశారా, ఇందులో ప్రభుత్వ భూమి ఎంత కలిసింది అనేది దర్యాప్తు చేసి అధికారులు ఒక నివేదిక ఇస్తేనే కానీ దీని మీద అసలు నిజాలు బయటికి రావు. ప్యాకేజీ ఎవరు అడిగారు? ఆదాడు మోహన్ అడిగారా? స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అడిగారా? గతంలో పనిచేసినటువంటి పార్టీ వాళ్ళకి ఇచ్చారా? లేకపోతే ఏ నాయకుడు తీసుకున్నాడు ప్యాకేజీలు అనేది ఇవాళ స్వప్నలోక్ యాజమాన్యం బయటకు వచ్చి చెప్పాలి. అప్పుడే ప్రజలకి నిజాలు అనేవి తెలుస్తాయి. రోడ్డు రైతులకు అవసరం అనుకుంటే దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఆయా గ్రామాలకు రోడ్లు వేయొచ్చు. కానీ లేఅవుట్ కోసమని వేసినట్టు రోడ్డుని అది మాకు అవసరము అని ఇవాళ రైతులు చెప్పడం దాంట్లో ఎంతవరకు నిజం అనేది గమనించినట్లయితే చట్టబద్ధంగా ఆ రోడ్డు నిర్మాణం జరగలేదనేది స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎంఆర్ఓ అందులో బోర్డులు పాతారు. ఆ బోర్డులు కూడా యాజమాన్యం తొలగించడం జరిగింది. అన్ని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చేస్తున్నప్పటికీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలో దానిపైన దర్యాప్తు చేయడం లేదు, దాని మీద మాట్లాడటం లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఏ నేతలు కూడా వైసీపీ ప్రభుత్వం జరిగినటువంటి ఇలాంటి భూదందాలపైన మాట్లాడటం లేదు. జిల్లాలో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా చీపురుపల్లి నియోజకవర్గం గెరడి మండలంలో కూడా ఒక వైసీపీ సర్పంచ్ 20 ఎకరాలను ఏకంగా వారి ఫ్యామిలీ పేరు మీద పట్టదారుల పాస్ పుస్తకాలు చేయించుకొని వెబ్లాండ్లో కూడా పేర్లు మార్చేయడం జరిగింది. దాని మీదే కథనాలు వెలువడ్డాయి. దాని మీద అధికారులు చర్యలు తీసుకొని ఆ వెబ్లాండ్లోని ఆ అక్రమాలు తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్రమాలు చేసినటువంటి ఆ వైసీపీ నేతపై కానీ అధికారులపై కానీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా గోవా గవర్నర్ అయినటువంటి పోసపాటి అశోక్ గజపతిరాజు గారు కూడా ఈ మధ్యకాలంలో ఫిర్యాదు చేయడం జరిగింది పీజీఆర్ఎస్లో. వైసీపీ కార్యాలయం తన అనుమతి లేకుండా తన స్థలంలో ఆక్రమించి కట్టారనేది ఆయన యొక్క వాదన. దానిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కనబడటం లేదు. అదేవిధంగా గత ఎలక్షన్ టైంలో శృంగవరపుకోట నియోజకవర్గం ఇచ్చేసినటువంటి మంత్రి నారా లోకేష్ స్థానికంగా అప్పటి ఎమ్మెల్యేగా పనిచేసిన కడుబండి శ్రీనివాసరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీనివాసరావు గారు అవినీతి ఎలా ఉందో ఒక ఫోటో ద్వారా మీకు చూపిస్తున్నా తల్లి. కొండ పక్కన పచ్చని భూములు, ఇది ఎప్పటి వరకు? మార్చి 2021 వరకు. దాని తర్వాత చూడదలి ఆ భూమి రైతుల దగ్గర నుంచి కబ్జా చేసి గుండు కొట్టేసి ఇల్లెల్లా కట్టుకుని చూడతారు. జగన్తో పోటీ పడుతున్నాడు తల్లి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే విశాఖపట్నంలో ఆయన 50 కోట్లు పెట్టి, క్షమించాలి 500 కోట్లు పెట్టి జగన్ ప్యాలెస్ కట్టుకుంటే ఇక్కడున్న మీ ఎమ్మెల్యే 50 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్నాడు తల్లి. పాపం ఈ భూమి కోల్పోయిన శుంకర పైదన్న నన్ను వచ్చి కలిశారు. అన్ని ఆధారాలతో వచ్చి కలిశారు. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ భూమి పైడన్నదిని. రుషికొండలో జగన్ 500 కోట్లతో ప్యాలెస్ కడితే 50 కోట్లతో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ ఇక్కడ ప్యాలెస్ కట్టారని ఆరోపణ చెబుతుంది. అందులో కూడా కొన్ని ప్రభుత్వ భూములు కలిసే అనేది అక్కడ స్థానికుల మధ్య చర్చ జరుగుతూ ఉంది. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ కూడా దానిపైన మాట్లాడటం, కనీసం ఫిర్యాదు కూడా చేయడం లేదు. ఇవన్నీ పరిణామాలు చూసినట్లయితే వైసీపీ పార్టీకి అందులో ఉన్న నాయకులకి, కొంతమంది కూటమిలో ఉన్న నాయకులు అధికారులు అనుకూలంగా పనిచేస్తున్నారా అనేటటువంటి సందేహాలు అయితే రాక మానవు. ఇదే చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇదే విషయాన్ని పదే పదే ఆదాడు మోహన్ అనేక వేదికలపైన కూడా వెల్లడించడం జరిగింది. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం స్వప్నలోక్ వెంచర్ పైన దర్యాప్తు చేయడము, దాని యొక్క నిజానిజాల్ని బయటపెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది ఇది ఒక రాజకీయ తంతుగా మార్చేసి పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందా అనేది వేచి చూడాలి. నమస్తే, చూస్తూనే ఉండండి మీ జనకమలం.